ముందు నుయ్యి వెనక్గొయ్యిలాగా ఉంది ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ పరిస్థితి. ఎందుకు అంటే నరేంద్ర మోడీ ప్రచారానికి రావాలి, హల్చల్ జరుగుతుంది, అప్పుడు ఆ ఇంపాక్ట్ ఉంటుంది. ఇది ఓ పక్కన తెలుగుదేశం బలంగా నమ్ముతోంది. పవన్ కళ్యాణ్తో తెచ్చుకున్న క్రేజ్కి తోడు ఇప్పుడు నరేంద్ర మోడీతో మరింత వస్తుంది అన్నట్టు. కానీ మొన్న చిలకలూరుపేట సభలో జరిగినటువంటి దానితో పోల్చుకుంటే అప్పుడు డ్యామేజ్ పెద్దగా జరగలేదు. అంటే జగన్ని విమర్శించలేదు పెద్దగా అన్నటువంటి పాయింట్ తప్ప పెద్దగా ఏం లేదు. కానీ ఇప్పుడు జరిగే సభ పెద్ద డేంజర్ అని భయపడుతున్నారు. ఎందుకు అంటే ప్రతి ఊరు, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి చోట ఎన్నికల ప్రచారంలో నరేంద్ర మోడీ వాడుతున్నటువంటి పదం ఏంటి అంటే ముస్లిం రిజర్వేషన్ల అంశం. ఈ రిజర్వేషన్ల వల్ల ప్రజలకు అన్యాయం జరుగుతుంది, అదంతా ఎస్సీ ఎస్టీ. నిన్న కూడా ఎస్సీ ఎస్టీ ఓబీసీల రిజర్వేషన్ల హక్కులు కాజేసే కుట్ర, దొడ్డిదారిన ముస్లిం రిజర్వేషన్లు ఇవ్వాలన్నదే కాంగ్రెస్ కుతంత్రమని సార్వత్రిక ఎన్నికల వేళ ఇదే ప్రధానంగా హైలైట్ చేస్తున్నారు. సంపద పురం పంపిణీ ఓబీసీ రిజర్వేషన్ల మీద కాంగ్రెస్ని ఇరుకుని పెడుతున్నారు. తాజాగా ప్రజలు కష్టపడి సంపాదించుకున్నటువంటి దాచుకున్న సొమ్మును దోచేయడానికి ఎస్సీ ఎస్టీ ఓబీసీల రిజర్వేషన్లు హక్కులను దొడ్డిదారిని కాజేసి ఓట్ బ్యాంకు కట్టుబెట్టడానికి కాంగ్రెస్ పార్టీ పెద్ద కుట్ర పనిందని మరోసారి నిప్పులు జరిగారు. ఉత్తరప్రదేశ్లో కానీ మిగతా ప్రాంతాల్లో జరుగుతున్న సభల్లో అదే మాట్లాడుతున్నారు. అదే ఇక్కడ కూడా మాట్లాడితే ఇప్పుడు ఏంటంటే బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల ముస్లిం ఓట్లు పోతాయన్న భయం ఒక పక్కన ఉన్న దాన్ని సెటరేట్ చేయడానికి కొంతమంది ముస్లిం నాయకులకి తృణమో ఫణమో ఇచ్చి వాళ్ళతో సపోర్ట్ చేయించుకున్నారు. ఇప్పుడు వాళ్ళ అందరికీ గనక ఇక్కడికి వచ్చి నరేంద్ర మోడీ ఆ మాట మాట్లాడితే రిజర్వేషన్స్ ఇప్పటికే రాజ్నాథ్ సింగ్ మాట్లాడేశారు, ఆంధ్రాని ప్రయోగశాలగా మార్చారు ముస్లిం రిజర్వేషన్లు. కానీ అదే పరిస్థితి రేపు పొద్దు నరేంద్ర మోడీ కూడా మాట్లాడితే దెబ్బని భయపడుతున్నారు. అలాగని రావద్దు అని చెప్తే అది పొత్తు ధర్మం అవ్వదు, ప్లస్ మైనస్ అవుతుంది. అసలు నరేంద్ర మోడీ రాలేదంటే ఆ ఇంపాక్ట్ చంద్రబాబుకి అంత అండలేదన్నటువంటి ఫీలింగ్ అవుతుంది. కాబట్టి ముందు నువ్వు వెనక్కి ఇలాంటి పరిస్థితి అయింది.